ఇంకేమున్నాయి హైలైట్గా కనిపించేటివి ఒకసారి వెలుగులో చూద్దాం. వెలుగులో చూస్తే వెలుగులో కూడా కవితక్క గురించి రాసిరిగా కవిత చెప్పింది నిజమే, పెద్ద ప్యాకేజ్ ఇస్తే మా వాళ్ళు కూడా బీఆర్ఎస్తో కలిసిపోతారు. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ బీజేపీలో ఏ అభ్యర్థులు ఎక్కడ నిలబడాలో వాళ్ళే డిసైడ్ చేస్తారు. ప్రతి ఎన్నికల్లో బీజేపీ వాళ్ళు కుమ్మక్కయ్యారు, ఈ విషయం ఎవరైనా చెప్తే సస్పెండ్ చేస్తారంటూ కామెంట్. ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మీడియాతో చేసిన చిట్చాట్లో మాట్లాడిందంతా నిజమేనని తాను భావిస్తున్నట్టుగా బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. పెద్ద ప్యాకేజీ దొరికితే తమ బీజేపీ వాళ్ళు కూడా బీఆర్ఎస్తో కలిసిపోతారని స్పష్టం చేశారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన రిలీజ్ చేశారు. వచ్చే ఎన్నికల్లో ఏ బీజేపీ క్యాండిడేట్ ఎక్కడి నుంచి నిలబడాలనేది బీఆర్ఎస్ వాళ్ళే డిసైడ్ చేస్తారని, డిసైడ్ చేసేదే తమ పార్టీ వాళ్ళు కాదని ఆరోపించారు. గతంలోనూ ఇదే జరిగిందని, దీంతో బీజేపీ నష్టపోయిందని అన్నారు. తెలంగాణలో బీజేపీ ఎప్పుడో అధికారంలోకి రావాల్సి ఉందని, కానీ ఎందుకు రాలేదో ఒకసారి ఆలోచన చేయాలన్నారు. ప్రతి ఎన్నికల్లో బీజేపీ వాళ్ళు కుమ్మక్కైపోయారని, దీంతో బీజేపీకి చాలా నష్టం జరిగిందని చెప్పారు. ఈ విషయం ప్రతి బీజేపీ కార్యకర్తకు తెలుసని, కానీ ఎవరు బయటకు చెప్పబోరని తెలుపుతున్నారు. సో రాజాసింగ్ ఏం చెప్తుండే, బీజేపీ బీఆర్ఎస్ ఒకటే, బీజేపీ అభ్యర్థులను డిసైడ్ చేసేది బీఆర్ఎస్ నాయకులే. ఇది ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్తకు తెలుసు, కానీ బయటికి ఎవరు చెప్పరు. చెప్తే సస్పెండ్ చేస్తారేమన్నటువంటి భయం అంట. మొన్ననే చెప్పిండు, ఆయన పేరేం పేరు, బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రి. ఎవరైనా పార్టీ లైన్లో దాటి మాట్లాడినా, పార్టీకి విరుద్ధంగా మాట్లాడినా, వ్యతిరేకంగా మాట్లాడినా మరి ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటామని మరి కిషన్ రెడ్డి క్లియర్గా కొంతమంది నాయకులు ఉద్దేశించి మాట్లాడారు. అది పట్టించుకోనట్టున్నాడు రాజాసింగ్. మనల్ని కాదులే అని అనుకున్నాడు, మరి ఏమనుకున్నాడో తెలియదు. కానీ మరి మళ్ళొకసారి కుండ బద్దలు కొట్టినట్టుగా రాజాసింగ్ అసలు రంగును మొత్తం కూడా బయట పెట్టాడు. అసలు మొత్తం స్టోరీ అంతా బయట పెడుతున్నాడు. ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఎట్లా స్పందిస్తారో చూడాలి. రాజాసింగ్ వ్యాఖ్యల్ని బీజేపీ నాయకులు ఖండిస్తారా, ఖండించరా? మరి నిజంగా ఖండిస్తే ఆయన సస్పెండ్ చేస్తారా, సస్పెండ్ చేయరా? సస్పెండ్ చేయకపోతేనేమో రాజాసింగ్ మాట్లాడింది వాస్తవం అనుకోవాలి, సస్పెండ్ చేస్తే మాత్రం రాజాసింగ్ మాట్లాడింది అవాస్తవం అనుకోవాలి. అంటే బీజేపీ బీఆర్ఎస్ ఒకటి కాదనుకోవాలి. చూడాలి మరి ఎట్లా రియాక్ట్ అవుతారో. రఘునందన్ రావు గారు, బండి సంజయ్ గారు, కేసీఆర్, మన పేరు ఆయన పేరు కిషన్ రెడ్డి గారు, లక్ష్మణ్ గారు, వీళ్ళందరూ కూడా ఎట్లా స్పందిస్తారో రాజాసింగ్ వ్యాఖ్యల మీద చూడాలి. ఎందుకంటే రాజాసింగ్ గురించి అందరికీ తెలుసు, నిజాన్ని నిర్భయంగా చెప్తాడు, కాంట్రవర్సీ కేర్ ఆఫ్ అడ్రస్, వివాదాల్లో ముందుంటాడు, హిందూ ధర్మం మీద పోరాటం చేస్తుంటాడు, బీజేపీకి నమ్మిన కార్యకర్త. మరి ఇటువంటి నిజమైన నికార్సైన బీజేపీ నాయకుడు బీజేపీ కార్యకర్తని చెప్తున్నాడు. ప్రతి ఒక్కరికి తెలుసు, ఇన్ని రోజులు మేము అధికారంలోకి రాకపోవడానికి కారణం ఈ ఇద్దరి మధ్య అంతర్గత సంబంధమే. మరి ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్త ఆలోచించాలి. ఇప్పటికైనా ఎందుకు అధికారంలోకి వస్తలేదు, ఎందుకు తెలంగాణ గడ్డ మీద కాషాయం జెండా ఎగురతలేదు అనేది ఆలోచన చేసుకోవాలి. మీ వేలతో మీ కన్నును మీరే పొడుచుకుంటే దానికి ఎవరేం చేయలేరు. మేము మొదటి నుంచి కూడా అదే చెప్తున్నాం. బీజేపీలో 4-5 గ్రూపులు అయినాయి. ఈ గ్రూపుల వల్లనే బీజేపీ అధికారంలోకి వస్తలేదు. కానీ ఈ పార్టీకి ఎప్పుడో తెలంగాణలో కాషాయపు జెండా రెపరెపరెపరెపలు ఆడేది. ఈ కాషాయ జెండా ఎగరకపోనికే కారణమే బీజేపీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు. మీరు ఓకే, మీరు బాగానే బీజేపీ బీఆర్ఎస్ అల్లం బిల్లం ఉండి మంచిగా నడుస్తున్నారు, కానీ పాపం ఈ కింద గ్రౌండ్లో ఉన్నటువంటి కార్యకర్తలను చూస్తేనే బాధ అనిపిస్తుంది నాకు. ఈ మా ముచ్చట చెప్పొద్దు కానీ చెప్పాల్సి వస్తున్నది. బీజేపీ బీఆర్ఎస్లో ఉన్నటువంటి కీలక నేతలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఓకే, మీరు సంపాదించుకుంటారు, మంచిగా మీ ఫ్యామిలీలు వెల్ సెటిల్లు, మీరు బంగారు భవిష్యత్తు ఉంటుంది. కానీ కాషాయపు జెండాను నమ్ముకొని పార్టీని అధికారంలోకి తీసుకురావాలని రాత్రింబగలు కష్టపడి జెండాను మరి ఈ భుజాల మీద కాయలు కాస్తట్టు మోసి జైకొట్టి మరి గుండెల నిండా హిందుత్వాన్ని, కాషాయాన్ని, మోదీని నమ్ముకున్నటువంటి ఎంతోమంది కార్యకర్తలకు మీ అంతర్గత ఒప్పందం వల్ల నష్టపోతున్నారు. వాళ్ళు బాధపడుతున్నారు, వాళ్ళ గుండెలు పగిలేలా వాళ్ళు రోధిస్తున్నారు. అయ్యో మేము పార్టీని అధికారంలోకి తీసుకొద్దాం అనుకున్నాం, కాషాయ జెండాని రెపరెపలాడిద్దాం అనుకున్నాం, మరి మా పార్టీ నాయకులు ఎందుకు ఇట్లా చేస్తున్నారు, మా పార్టీని ఎందుకు అడ్డుకుంటున్నారు అధికారంలోకి రాకుండా, మరి ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా గుర్తించలేడన్నట్టు ఇన్ని రోజులు మా పార్టీలో నడుస్తున్నటువంటి మరి అంతర్గత ఒప్పందాల గురించి మేము మర్చిపోయినాం, గుర్తించలేకపోయినామా అని బీజేపీ అసలు సిసలైనటువంటి ఒరిజినల్ కార్యకర్తలు బాధపడుతున్నారు. ఇప్పుడు గుండెలు పదిగేటట్టు ఏడుస్తున్నారు. ఇది చూద్దాం. రాజాసింగ్ మీద పెట్టినాం, మనం పోస్ట్ పెట్టినాం కదా, ఈ యొక్క పోస్ట్ కూడా రాజాసింగ్ మీద మనం పోస్ట్ పెట్టినాం కదా, ఆ పోల్ పెట్టినాం. ఆ పోల్ కూడా ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏం పెట్టినాం ఆ పోలు? సో బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని రాజాసింగ్ వ్యాఖ్యలు నమ్ముతున్నారు. అంటే నమ్ముతున్నామని 68% మంది ఓటేస్తున్నారు. సో ఇంతకన్నా ఎక్కువేముంటుందిగా.